నా పేరు మల్లికార్జున రెడ్డి. మేము జేఎల్ఎం గ్రేడ్ 2 అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2లు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఇవాళ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ ప్రదర్శనగా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే జేఎల్ఎం గ్రేడ్ 2లు దాదాపు ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా 150 మంది జేఎల్ఎం గ్రేడ్ 2లు చనిపోవడం జరిగింది. 300 మంది పైబడి ఇవాళ శరీర భాగాలు తొలగించబడి మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇవాళ విద్యుత్ రంగంలో పనిచేసినటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2లకు ఒక వివక్షపూరితమైనటువంటి సర్వీస్ రూల్స్ తీసుకురావడం జరిగింది. ఇవాళ నూతన సర్వీస్ రూల్స్ పేరుతో మమ్మల్ని అందరినీ కూడా ఒక బానిస వ్యవస్థకు నెట్టివేటువంటి పద్ధతిలో ఇవాళ విద్యుత్ యాజమాన్యం ఆలోచన చేస్తుంది. ఇవాళ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఇతర ఉద్యోగులకు వాళ్ళ యొక్క మదర్ ఆర్గనైజేషన్కు ప్రమోషన్ నుంచి పంపించి వాళ్ళకు పాత సర్వీస్ రూల్స్ను అమలు చేస్తూ ఉంటే ఇవాళ మాకు మాత్రం నూతన సర్వీస్ రూల్స్ను అమలు చేస్తూ ఉంది. వెంటనే జేఎల్ఎం గ్రేడ్లకు అంతా కూడా పాత సర్వీస్ రూల్స్ను అమలు చేసి జేఎల్ఎం గ్రేడ్ 2లందరికీ కూడా ఏఎల్ఎంగా ప్రమోషన్లు ఇవ్వాలా. వెంటనే ఇతర సచివాలయ ఉద్యోగులకు ఏవైతే అమలు అవుతున్నాయో అవన్నీ కూడా మాకు అమలు కావాలా. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ విద్యుత్ యాజమాన్యం కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించని పక్షాన మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.